ఈవ్టీజింగ్ కు వ్యతిరేకంగా ప్రసిద్ధ ఛానళ్లలో, దినపత్రికల్లో, ఎఫ్ఎం రేడియో, ఆకాశవాణి రేడియో, మిర్చి మొదలగు ప్రసార మాధ్యాలను కూడా ఉపయోగించడం జరుగుతుంది. బస్సులలో మహిళలకు వ్యతిరేకంగా క్యాబిన్లు ఏర్పాటు చేసి నిఘా పెట్టడం జరిగింది. డబల్ డయల్ 100 మరియు హై మొబైల్ యూప్ ద్వారా ఈటీజింగ్ కాల్స్ ను రిసీవ్ చేసుకోవడానికి సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాము. ఇట్టి కాల్స్ పై వేగంగా స్పందించి సత్వర చర్యలు తీసుకుంటున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఈ దశలో తీసుకుంటున్న చర్యల్లో సర్వత్రా ప్రజల్లో ప్రశంసలు అందుతున్నాయి. మహిళలపై వేధింపులు, ఈవ్టీజింగ్ మొదలగు అన్ని రకముల మహిళల వేధింపుల నుండి వారిని భద్రత కల్పించడానికి హైదరాబాద్, సైబరాబాద్లో 160 సి టీములను నియమించడం జరిగింది. జిల్లాలలో మొత్తం 44 సి టీములు ఉన్నాయి. వీటిని బస్ స్టాప్లలో, రైల్వే స్టేషన్లో, కాలేజీల్లో, మహిళా హాస్టళ్ల పరిసరాల్లో, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ఇతర ప్రాంతాల్లో నియమించడం జరిగింది. ఈ టీములను అవసరమైన చోట వీడియో తీసిన తర్వాత వేధించడాన్ని పట్టుకుంటున్నాము. రాష్ట్రంలో మొత్తం 204 సి టీములు ఉన్నాయి. ఇప్పటి వరకు ఐపీసీ కేసుల్లో 315 మందిని బుక్ చేయడం జరిగింది. పిట్టి కేసుల్లో 1375 మందిని ఇట్టి కేసుల్లో ఇప్పటి వరకు 1725 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 2400 మందికి కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. జిల్లాలో ఇంకా కొన్ని టీంలను పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇవన్నీ ఎస్పీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో సి టీంలు పర్యవేక్షణ సిఐడి ఆధ్వర్యంలో సూపర్వైజింగ్ నడుస్తున్నది. కొంతమంది తరచు మహిళలను వేధించే వారిని గుర్తించి వీరిపైన పీడీ యాక్ట్ కూడా పెట్టడం కూడా జరుగుతుందని చెప్పని నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, హైదరాబాద్లో 100, సైబరాబాద్లో 60, ప్రతి జిల్లాలో 2 సి టీంల ప్రకారంగా మీకు వివరాలు కూడా చెప్పమంటే చెప్తాను. నేను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 2204 సి టీంలు బృందాలు పనిచేస్తున్నాయి. హైదరాబాద్లో 100, సైబరాబాద్లో 60, ఆదిలాబాద్లో 4, కరీంనగర్లో 6, వరంగల్ జిల్లాలో 2, ఖమ్మం జిల్లాలో 7, మహబూబ్నగర్ జిల్లాలో 6, నల్గొండ జిల్లాలో 6, రంగారెడ్డిలో 3, మెదక్ 8 మరియు నిజామాబాద్లో 2 సి టీంలు పనిచేస్తున్నాయి. ఇవి చాలా పకడ్బందీగా, జాగ్రత్తగా సివిల్ డ్రెస్ లో ఉంటారు. కాలేజీలో పోతే కాలేజీ పిల్లల డ్రెస్సులు వేసుకుంటారు. వీరు ఒకసారి ఎక్కడైనా వేధింపులు జరుగుతుంటే వాళ్ళు బస్సు ఎక్కితే బస్సు వాళ్ళెమ్మడే ఎక్కుతారు, వీడియో తీస్తారు. వీడియో తీసి పట్టుకున్న తర్వాత వాళ్ళు ఏమైనా మేమేం చేయలేదంటే వీడియో చూపిస్తారు. అప్పుడు వాళ్ళు కంట్రోల్ అవుతారు. తర్వాత అవసరమైతే కోర్టులో కూడా ఈ వీడియోలు చూపించి వాళ్లకు పనిష్మెంట్ అయ్యేటట్టు చేయడం జరుగుతుంది. సి టీంలు చాలా పకడ్బందీగా వస్తున్నాయి. ప్రజలు కూడా బాగా వస్తున్నాయి. దీన్ని ఇంకా మెరుగుపరిచి జిల్లాల్లో ఇంకా పెంచేదానికి ప్రయత్నం చేస్తున్నామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. If the treasury benches are ready to speak on a demand, they might feel that sir the books have just come in, how are you prepared, geniuses. अरे ठीक है सर, सुन तो लीजिए सर, सब्र तो रखिए सर. अगर कोई मेंबर तैयार है उसमें आपको क्या एतराज है?